అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికైతే ఉస్తాద్ ఉగాది శుభాకాంక్షలు. హిట్ మళ్ళీ రిపీట్ అయిందని అయితే చెప్పేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ తర్వాత వచ్చినటువంటి ఉస్తాద్ హైప్ లేదని చెప్పని నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రివ్యూలు ఇచ్చేస్తూ అసలు సినిమా రాకముందు నుంచే కొన్ని వందల పేజీలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ సినిమా మీద పడి ఏడ్ చేస్తున్నారు. ఉస్తాద్ సినిమా చూసి వచ్చానండి. ఒక్క మాటలో చెప్పాలంటే రివ్యూ అక్కర్లేని గోత్రం, టాక్తో సంబంధం లేని నక్షత్రం పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ చిత్రం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు ఎవరు చూపించినటువంటి ఒక క్లాసిక్ లుక్లో అయితే, అంటే ఆ కటౌట్కి తగ్గ పర్ఫెక్ట్ సెట్ అనేది సినిమాలో హరిశంకర్ గారు అయితే చూపించేశారు. ఎక్కడా కూడా ఫ్యాన్స్ అరిచేకుంది కాస్త కామ్ డౌన్ అవుదామనుకున్న ప్రతిసారి కూడా నువ్వు సెటరేట్ అయ్యేలోపు మళ్ళీ కేకలు పెడతావు, నువ్వు సెటరేట్ అయ్యేలోపు మళ్ళీ అరుపులు వేస్తావు, ఈలలు వేస్తావు, గోల చేస్తావు. అలా సినిమాని అలా తీసుకెళ్ళిపోయారు. అలా ఉస్తాద్ మూవీని ఫాట్ పని ఎండ్ వరకు తీసుకెళ్ళిపోయారు. అసలు సినిమాలో కొన్ని పాయింట్స్ అయితే ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము. ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చా, ఇక్కడ ఇలా కూడా చేయొచ్చా. ఫస్ట్ హాఫ్ అరిచి గోల చేసి అలిసిపోయి బయటికి వెళ్ళే ఫ్యాన్స్కి సెకండ్ హాఫ్ అమాంతంగా ఫస్ట్ హాఫ్ను మించి డబల్ డోస్ అయితే సెకండ్ హాఫ్ అయితే ఇచ్చిపడేశాడు. ఇక జంజెడ్ యువతకైతే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ రోజులైతే ఈ సినిమాతో క్లియర్గా గుర్తు చేశారు. తొలి ప్రేమలో ఉన్నటువంటి ఈ మనస్సే సాంగ్ అయితే పాట యొక్క ప్రెజెన్స్ కూడా సినిమాలో సూపర్గా చూపించారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రిలీజ్ అవ్వడము, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఓజీకి వచ్చినటువంటి బజ్ మామూలు బజ్ కాదు. దానికి ఉన్నటువంటి హైప్ అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఏ సినిమాకి ఇవ్వనంత హైప్ అయితే ఓజీకి వచ్చింది. మరి అయితే పవన్ కళ్యాణ్ గారి తర్వాత నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా హరిశంకర్ గారి డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఎలా రాబోతుంది, ఎలా వస్తుంది, అసలు హైపే లేకుండా సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. మొత్తానికి ఈ సినిమా యొక్క టాక్ ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేసిన ఫస్ట్ హాఫ్, ఇరగదీసినటువంటి సెకండ్ హాఫ్ అంటూ ఒక బ్లాక్ బస్టర్ రివ్యూతో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ రిలీజ్ అయిపోయి సినిమా హాల్ల దగ్గర అయితే సందడి చేసేస్తుంది అనమాట. మరి దీని మీదకి మనం ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి కొంతమంది మాజీ మంత్రులు అయితే ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ పేటీఎం బ్యాంచ్ని కూడా దింపేశారు. రివ్యూలు ఇస్తూ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసుకుంటూ అయితే ముందుకెళ్ళిపోతున్నారు. మరి టాక్స్తో సంబంధం లేకుండా వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. నా దృష్టిలో ఓజీ అంటే పక్కా ఒక ఫ్యాన్ బేస్ మూవీ. కానీ ఉస్తాద్ మాత్రం అలా కాదండి. ఇటు ఫ్యాన్స్తో పాటు పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఎంటర్టైన్ చేసేటటువంటి చిత్రం అనమాట. సో అన్నీ కుదిరితే నిజంగా సంక్రాంతికే వచ్చి దుమ్ము దులపాల్సిన మూవీ. కాస్త ఒక టైం గ్యాప్ ఇచ్చి కరెక్ట్గా తెలుగువాడి పండుగ అయినటువంటి ఉగాదికే ముహూర్తం పెట్టుకుని వచ్చి ఊచకోత అయితే ఉస్తాద్ చేసేస్తుంది అనమాట. సో మొత్తానికైతే మరొకసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేనకు, వీర మహిళలకు అందరికీ కూడా ఉస్తాద్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. నెగిటివ్ టాక్స్, నెగిటివ్ రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా చెంప చెల్లుమనేలాగా రిజల్ట్ అయితే చూపించండి అని చెప్పని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.